అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. ఈ స్వీట్ రెసిపీ కేవలం 15 నిమిషాల్లో చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్సే, ఎక్కువ శ్రమ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా సరే, స్టూడెంట్స్ అయినా ఎవరైనా చిటికలో చేసేసే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మనం స్వీట్ షాప్ నుంచి స్వీట్స్ తెచ్చుకోవడం మానేసేయచ్చు. అంత టేస్టీ స్వీట్ ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? అంతే టేస్ట్ బాగుంటుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో డిస్ప్లే అవుతాయండి. మీరు దాని ద్వారా వీడియోస్ అన్నీ కూడా చూసి రెసిపీస్ని ట్రై చేయవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయిలో 1.5 స్పూను నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీ అంటారు కదా, ఆ ఉప్మా రవ్వని తీసుకొని వేపుకోవాలి నేతిలో. చూడండి, ఇట్లా 1 కప్పు బొంబాయి రవ్వ. నెయ్యి బాగా వేగిన తర్వాత ఉప్మా రవ్వను వేసేసి బాగా నెయ్యి అంతా కూడా పీల్చుకొని ఫ్లేవర్ మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉప్మా రవ్వ అంతా కూడా నెయ్యి పీల్చేసుకొని పొడి పొడిలాడుతుంది కదా, ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కన 1 కప్పున్నర మనం కప్పు తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ, 2 కప్పులు వాటర్ని వేడెక్కనిచ్చుకోవాలి. అవి కొంచెం వేడిగా కాగిన తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేలోపు వేడి నీళ్ళు కూడా మరిగిపోతాయని పక్కన పెట్టాను. చూడండి, ఇది ఫ్రై అయ్యేలోపు మనకు వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఇప్పుడు ఇట్లా నెయ్యి అంతా కూడా ఉప్మా రవ్వ పీల్చేసుకున్నాక తీసుకున్న వేడి నీళ్ళని ముందుగా సగం వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని మళ్ళీ మిగిలిన వేడి నీళ్ళని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఉప్మా రవ్వ అంతా కూడా దగ్గర పడింది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార యాడ్ చేయగానే ఉప్మా రవ్వ అంతా కూడా బాగా లూజ్ అయింది. చూడండి, కొంచెం సేపటికి పంచదార అంతా కరిగి పాకం బయటకు వస్తుంది. ఇట్లా చూసారుగా, కన్సిస్టెన్సీ అంతా కూడా కరిగిపోతుంది పాకం పంచదార. ఇలా మనము కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పడుతుంది. చూసారు కదా, ఉప్మా రవ్వలో ఈ పంచదార అంతా మెల్ట్ కరుగుతుంది కదా, అప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. 2 చిటికెళ్ళంతా. వాటర్లో కలపకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే ఇది కూడా లిక్విడ్గా ఉంది కాబట్టి కరిగిపోతుంది. ఇంకా వాటర్ యాడ్ చేయకూడదని. చూసారుగా, ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పంచదార కరిగే కొద్దీ మనకి జారుగా అవుతుంది స్వీటు. బాగా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 టీ గ్లాస్లో సగం పాలు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. కాకపోతే కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగా ఇనుమడించడానికి కాస్త మిల్క్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదండి. ఫైనల్ టచ్ మాట. చూసారుగా, ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నాక ఈ స్వీట్ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఏమాత్రం మాడినా మనకి టేస్ట్ అనేది పోతుందండి. ఇలా చిన్న మంట మీదే బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్వీట్ మిశ్రమం అంతా కూడా దగ్గర పడే వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చాలా తేలిగ్గా ఉంది కాదు. వంట రాని వాళ్ళైనా సరే హ్యాపీగా టేస్టీగా క్షణాల్లో ఈ స్వీట్ రెసిపీని చేసేయచ్చు. మీరేమంటారు? మరి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు రెసిపీస్ అలర్ట్ కింద వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వెడల్పుగా ఉన్న బౌల్ కానీ లేదా బాక్స్కి కానీ కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్లో మనం చేసుకునే స్వీట్ మిశ్రమాన్ని ఈవెన్గా సమానంగా సర్దేసుకోవాలి. చూడండి, ఇట్లాగా. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుందాము. వేడి చల్లారాలి. ముందు వేడి మీదే మనం ఇట్లా బాక్స్లోన సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎట్లా వేసుకొని ఒక 1 అవర్ మనకు బయట పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి. 1 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కాస్త గరిటకు నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది కాబట్టి.
వేడిగా ఉన్నప్పుడే ఇలాగా సమానంగా సర్దేసుకోవాలి, అప్పుడే గట్టిపడుతుందండి. చూసారు కదా, ఇలా సమానంగా సర్దేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. మినిమం ఒక 1 అవర్ చల్లారిపోతుంది. మీరు అనొచ్చు 15 నిమిషాలే అని, కానీ మనం స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి 15 మినిట్సే. కాస్త ఇది ఫ్యాన్ కింద పెట్టుకున్నాం అనుకోండి, త్వరగా చల్లారిపోతుంది. చూడండి, ఇది చల్లారేలోపు కొంచెం వేరే కడాయిలో చిన్నగా ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులను ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాకుండా దీంట్లో పచ్చి శాతం పోయి కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే దోరగా జీడిపప్పు ఫ్రై అయితే సరిపోతుందండి. కాస్త కలర్ మెల్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీడిపప్పు పలుకుల్ని పక్కన తీసేసుకుందాం. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఇంక పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు మనకు స్వీట్ మిశ్రమం కూడా చల్లారిపోయింది. ఇలా వేరే ప్లేట్లో డంప్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం చల్లారని స్వీట్ మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ కానీ, స్క్వేర్ కానీ, మనకి సర్కిల్ కింద కావాలి అంటే బాక్స్ మూతలు ఉంటాయి కదండి, ఆ క్యాప్స్తోనైనా కట్ చేసుకోవచ్చు. సర్కిల్ కింద కూడా స్వీట్స్ అనేవి వస్తాయి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. స్వీట్ చూడంగానే నోరూరాలి కదా మనకి, అప్పుడే స్పీడ్గా తినేస్తాం. ఇలా చేశారంటే 4-5 స్వీట్లు టపా టపా వెళ్ళిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి స్వీట్స్ రెసిపీ రుచి చూపించండి. న్యూ ఇయర్కి అట్లా సెలబ్రేషన్స్ ఏమన్నా ఉంటే ఇలా చిటికెలో స్వీట్స్ అనేది రెడీ చేసేసుకుంటే ఇంట్లో చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. ముఖ్యంగా రెసిపీ ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దోరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, నేను జీడిపప్పు గుండ్లు వేసుకున్నాను, అందుకని వీటిని పప్పు కింద వలిచేసి ఇలాగా స్వీట్స్ మిశ్రమంలో పైన డెకరేట్ చేసుకుంటున్నాను. అలంకరణ చూస్తేనే మనకి నోరూరేటట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా నీట్గా అందంగా డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ని ఫాలో అవుతున్న వ్యూవర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదా, రెసిపీ క్షణాల్లో చాలా టేస్టీ అండ్ సింపుల్గా తయారైపోయింది. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.